దుబ్బాక ప్రజలారా మీరే వినండి. అమ్మను ఏ విధంగా ఏమార్చి సంతకాలు పెట్టించుకొని 23 ఎకరాల భూమిని 3 ఎకరాలకు తీసుకొచ్చిన దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి కథ పార్ట్ 1. అంతా మీ దినాలే చేసుకోవాలి అని అన్నా. అంటే ఎందుకంటున్నావు అంతా ఉన్న కాడికి తీసుకోమని వాడిని ఉన్న కాడికి అంటే 3 ఎకరాలు మిగిలిచ్చినాయి వాడినే తీసుకోమని అన్నాడు. గట్లా ఉన్నదంతా తీసుకోమని దొరసాని అన్నాడు. ఈ 10 మందిలో కూడా అది ఎప్పుడు ఈ అమ్ముడు బిమ్ముడు అన్ని అయిపోయినాక ఏ నెల ఇప్పుడు షెల్కా బిల్కా అమ్ముడు అమ్ముడు అయినాక అన్నాడు. అన్ని అయిపోయినాకనే ఉన్నదంతా తీసుకోమని అన్నాడు. అయిపోయింది. నేను ఇదంతా అమ్ముతేనే ఎట్లా అంటారు, అమ్ముతేనే ఆ మాట అన్నాడు. 10 ఎకరాలు నరుండే నా పేరు మీద, ఉన్నదంతా మీ బొందగా చేసుకుంటుంది. 1-2 ఎకరాలు దిక్కే అంతా మీ దినాలకే నాయన అని ఇట్లా తెలిపి ఉన్న కాడికి ఆయననే తీసుకోమను, ఉన్న కాడికి ఆయననే తీసుకోమని దొరుకుతానే అన్నాడు. అట్లా అమ్మినాకనే గదే మాట మీద నిల్చుందా మీ అమ్మ? గదే మాట మీద నిల్చుందా? ఇప్పుడు అప్పుడు సంతకాలు పెట్టిస్తున్నా. ఎందుకు పెట్టినా ఎందుకు పెట్టినా సంతకము? నమ్మించింది, ఇప్పుడు నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు మీరే చెప్పుకుంటారు, ఏం చెప్తారు? దుబ్బాకలా శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిందో తెలుస్తుంది. మనిషిగా అంతకంటే నీచుడురా తప్పుడు నా కూడా.